మోడ్లో జరిగిన మహానాడులో మహిళా ఓటు బ్యాంకును ఇంకా పటిష్టపరిచేలా 33% రిజర్వేషన్ అమలుకి సంబంధించి వాటిని అమలు చేస్తామని నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మాస్త్రంలా మారబోతున్నాయా? దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. రైట్, బొట్ల రామారావు గారు ఉన్నారు వైసీపీ నుంచి. రామారావు గారు, బ్రహ్మాస్త్రాన్ని సంధించిందా మహానాడు వేదికగా కూడా మరి టీడీపీ? దానికి మీరే విధంగా సంసిద్ధంగా ఉన్నారు ఎదుర్కోవడానికి? నమస్కారం అండి చందు గారు. ముందుగా మీకు, అట్లాగే పెద్దలు అంకమరావు గారికి, సురేంద్ర నాయుడు గారికి, అట్లాగే కృష్ణవేణి గారికి అందరికి కూడా నమస్కారం. మరి మనం చూస్తున్నామండి, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈరోజు మహానాడు వేదికగా చేసినటువంటి మహిళలకు 33% పదవులు రిజర్వేషన్, ఏదైతే మహిళా రిజర్వేషన్ రాకపోయినా కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి తీర్మానం మీద పెద్దలు మాట్లాడినటువంటి విషయాలు చూసాం. మరి చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ దఫా ఈ యొక్క ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ప్రతి ఎన్నికలకు ముందు కూడా ఆయన ఇచ్చినటువంటి వరాలు, లేకపోతే మహిళలకు ఇచ్చినటువంటి తాయిలాలు, చెప్పినటువంటి తాయిలాలు ఏవి కూడా అమలులోకి నోచుకున్నటువంటి అంశాలుంటే మహిళలకు వెన్నుపోటు పొడిచారు. ఏ విధంగా అంటే, ఈ ఎన్నికే చూసుకుందాం, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్దాం. మొన్న 2024 ఎన్నికలకు ముందు సూపర్ 6లో మహిళలకు ఖచ్చితంగా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి సూపర్ 6లో పొందుపరిచినటువంటి హామీని పూర్తిగా విస్మరించి ఈరోజు వాళ్ళు మహిళా సాధికారతకు మేము రూపకర్తలు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని చెప్తున్నాం. అట్లాగే పోయిన ఏడాది మహానాడు మొదటి ఏడాది సూపర్ 6 సూపర్ హిట్ అయింది. 147 హామీలను ఇప్పటికే మేము అమలు చేసేసామని లోకేష్ గారు చెప్పారే. అంతకంటే మహానాడు తీర్మానాల్లో అబద్ధాలు మరొకటి దానికి తార్కాణంగా చెప్తా ఉన్నాం. నేను ఇప్పటికే ఏం చెప్తున్నానంటే, ఏదైతే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి సగభాగం మహిళల కోసం ఏదైనా చిత్తశుద్ధితోటి పనిచేసి వారికి సాధికారత సాధించడంలో దివంగత నేత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అంశం ఉంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది సాధికారత అనేటువంటి అంశానికి మేము రూపకల్పన చేశాం. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి తన 5 సంవత్సరాలు రుణమాఫీ అనేది చేయకుండా బ్యాంకుల దగ్గర వాళ్ళ పరపతిని పోగొడితే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేయడంతో పాటు వాళ్లకు అన్ని విధాలుగా కూడా సహకారం అందించడానికి దిశ అనేటువంటి చట్టాన్ని, యాప్ను రూపొందించి ప్రతి మహిళ చేతిలో కూడా దిశ యాప్ తోటి రక్షణకు పూనుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఆ దిశను ఎందుకు తొలగించారో ఖచ్చితంగా వీళ్ళు ఆ దిశ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు మరలా పేర్లు మార్చి వాటి యొక్క విధానాలు కానీ వాటి యొక్క పవర్స్ ను కూడా తగ్గించినటువంటి విధానం మహిళలకు గండి కొట్టడం కాదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అట్లాగే మహిళలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడంలో కానీ, మహిళలకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి గౌరవించినటువంటి దాన్ని ఈరోజు తప్పకుండా దాన్ని ఫాలో అవుతున్నటువంటి దాన్ని తమ గొప్పగా చెప్పుకోవడం కూడా ఖచ్చితంగా అది మహిళలను అవమానించిన కింద ఉంటది. ఇంకొక అంశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకుందాం, మహిళల పట్ల అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎన్సీఆర్బి రిపోర్ట్ లో కనిపించట్లేదండి. అసలు లా అండ్ ఆర్డర్ లో బిఎన్ఎస్ అమలు చేయడంలో 36th ప్లేస్ పడిపోయినటువంటి ప్రభుత్వం మహిళా విధానం మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పడం, ఇది మళ్ళీ మహిళలకు చెవిలో పూలు పెట్టాలి. ఖచ్చితంగా మహిళలకు తెలుసు, ఎందుకంటే వీళ్ళు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చేయకపోతే చివరిలో ఓట్ల కోసం ఏదైతే 2019కు ముందు పసుపు కుంకుమ పేరుతోటి ప్రతి మహిళకు కూడా 10,000 అందించితే దాన్ని ఆ పసుపు కుంకుమ అనేది వీళ్ళకే రివర్స్ లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినటువంటి మహిళా లోకం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మరి రామారావు గారి గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆ రోజు 94లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రామారావు గారిని తన యొక్క అధికార కాంక్షతోటి పదవీచ్యుతుడిని చేసి ఆయన పార్టీ నుండి కూడా సస్పెండ్ చేశారు, పార్టీని లాక్కొని. ఇప్పటికి కూడా ఆ సస్పెన్షన్ ఎత్తివేయలేదని సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి వాళ్ళు ఆన్సర్ చేయకుండా రకరకాల విధానాలతో ముందుకు పోతున్నారు. కొంతకాలం ఎన్టీ రామారావు ఫోటో కూడా దాని మీద, జెండా మీద కానీ ఈ యొక్క మహానాడులో కానీ పెట్టినటువంటి వీళ్ళు అదే పార్టీని ఈరోజు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని మళ్ళా కూడా ఎన్టీ రామారావు యొక్క జపం చేయకపోతే ఈ పార్టీకి కనీసం మనుగడ ఉండదనేది వాళ్ళకి తెలుసండి. నేనేమంటున్నానంటే, ఏదేమైనా సరే ఎన్టీ రామారావు గారు ఒక అంశం చూస్తే కొంత చేశారు. ఎన్టీ రామారావు గారు చివరి రోజుల్లో చేసినటువంటి ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పినటువంటి మాటలను కూడా
తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి విషయంలో ఎవరైనా సరే దాన్ని ఓన్ చేసుకోవాలనుకోవడం అనేది ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు ద్రోహుల పార్టీ, ఇది తెలుగుదేశం కాదు. వీళ్ళు చేసినటువంటి ఆ విధానం చూస్తే ఇది మొత్తం కూడా అవినీతి అక్రమాలకు వీళ్ళు ఎన్టీ రామారావు హయాంలో అవినీతి ఎక్కడుందండి, అక్రమాలు ఎక్కడున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రి పీఠం చేపట్టినాక ఈ యొక్క అవినీతి అనేది మహావేగంగా పెరిగింది. Right. డబ్బులు రాజకీయాలు తీసుకొచ్చారు. ఏదైతే మేనేజ్మెంట్ పాలిటిక్స్, అట్లాగే రకరకాల కుయుక్తులు, క్షుద్ర రాజకీయాలకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. Right. కానీ వీళ్ళు మహిళల పట్ల గాని లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల పట్ల గాని ఎక్కడా చిత్తశుద్ధి లేదు. మహిళలకు గాని బీసీలకు గాని, బీసీలకు అసెంబ్లీలో 100 సీట్లు ఇస్తామని అది బీసీలు మర్చిపోయేదాకా ఆ జపం చేసి రైట్ రామారావు గారు ఓకే. బీసీ రక్షణ చట్టం కూడా నేను చెప్తున్నానండి, మొన్న ఎన్నికలప్పుడు కూడా బీసీ రక్షణ చట్టం గురించి కూడా వీళ్ళు చేసింది ఇప్పటికి ఏమి లేదు. ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి విధానం అని బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు వరకే కానీ తర్వాత వీళ్ళకి విధానం మారింది. బీసీలకు ప్రతి ఎన్నికల్లో కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి సురేంద్ర గారు ఒక్క నిమిషం. ఆ యొక్క ఓట్లు కొల్లగొట్టిన తర్వాత వాళ్ళ మళ్ళా కూడా మనువాద ఛాయలతోటి వాళ్ళు మళ్ళీ కింది స్థాయికి అనగదొక్కడం, ఆదరణ పనిముట్లు ఇస్తానని ప్రగల్భాలు పలకడం, వాళ్ళకి రైట్ ఓకే. సో మొత్తం మీద రామారావు గారు మీరు అంటుంది మహానాడు తీర్మానాలు కాదు అబద్ధాలు అంటున్నారు. వాటికి మీ సమాధానం ఏంటి? సురేంద్ర గారు న్యాయపరంగా ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్లు కూడా ఉన్నాయి కదా రిజర్వేషన్ అంశంలో కూడా, ఏమంటారు? సార్ ఇప్పుడు